2017లో అనుకుంటా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక సినిమా వస్తుందని, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుబ్బి రామిరెడ్డి నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా ఏమైందో ఏమవుతుందో అనే దానిపై చాలానే చర్చలు జరిగాయి ఫ్యాన్స్ లో. ఇప్పటివరకు ఈ రేంజ్ సినిమా మన టాలీవుడ్ లో రాలేదు. అప్పట్లో దీనిపై కథ కూడా సిద్ధమైందని, దానే కూడా ఈ సినిమా మీద పవన్ ను చిరంజీవిని ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని టాక్ గట్టిగానే వచ్చింది. ఆ తర్వాత చిరంజీవికి పవన్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అందుకే ఈ సినిమాపై ఏ స్పష్టత రావడం లేదని కృష్ణానగర్ వర్గాలు అన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాపై ఒక దర్శకుడు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో కాస్త ఊపు మీదున్న హరీష్ శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. చిరు అండ్ పవన్ కోసం ఒక లైన్ రెడీ చేశానని, అందులో రామ్ చరణ్ కూడా ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఇది కనుక మొదలైతే మాత్రం పాన్ ఇండియా కన్నా అతిపెద్ద సినిమా అవుతుందని ఈ క్రేజీ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతుందని టాక్ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కావడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ ను మొదలుపెట్టి పూర్తి చేస్తాడు. మరి ఉస్తాద్ విషయంలో క్లారిటీ రావాల్సింది. ఏది ఎలా ఉన్నా హరీష్ అనుకున్న కాంబో గనుక ఒకటైతే మాత్రం సినిమా రేంజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.